సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో ఈరోజు 12వ సర్గలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సీత మరణించి ఉండునని తలచి హనుమంతుడు దిక్కు తిరుగుట, మరల ఉత్సాహం తెచ్చుకొని సీతను వెదకుట, ఆమెను ఎందునూ కానక చింతాక్రాంతుడు ఒకట. దీని గురించి తెలుసుకుందాం. సీతాదేవి దర్శనమునకే ఆరాటపడుచున్న మారుతి రావణ భవన సముదాయముల మధ్య గల లతాగృహములను, చిత్రశాలలను, పొదరిళ్లను, రాత్రి విహారములకు అనువైన మందిరములను వెదకెను. కానీ చక్కని చుక్క అయిన సీతాదేవి మాత్రము కనపడలేదు. శ్రీరాముని ప్రియపత్ని అయిన సీతాదేవి కనబడకపోవటంచే ఆ మారుతి ఇలా తలచెను. నిజముగా సీతాదేవి తన ప్రాణములను నిలుపుకొని ఉండకపోవచ్చును. లేనిచో ఎంతగా వెతికిననో ఆమె దర్శనము నాకు ఏల కలగదు. జానకీదేవి ఉత్కృష్టమైన ధర్మ మార్గమును అనుసరించినట్టిది. తన శీలమును సంరక్షించుకొనుటలో తత్పరురాలు. పతివ్రత అయిన అట్టి సీతాదేవి దుష్ప్రవృత్తి గల రాక్షస రాజైన ఈ రావణునిచే నిశ్చయముగా సంహరింపబడియే ఉండును. రావణుని ఆజ్ఞలను తలదాల్చునట్టి రాక్షస స్త్రీలు భయంకరమైన ఆకారములను, క్రూర స్వభావములను, వికృతములైన ముఖములను, వికారములైన నేత్రములను కలిగి కాంతిహీనులై ఉన్నారు. అట్టి భీకరాకృతులను చూచి జానకీదేవి భయవిహ్వలయై కనబడకుండా దాగి ఉండవచ్చును. అంగదాది వానురలతో కూడి ఇంతకాలము సీత జాడను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, కానీ ఆమె ఉనికి తెలియలేదు. పురుష ప్రయత్నమంతయు నిష్ఫలమైనది. ఇట్టి స్థితిలో సుగ్రీవుని యొద్దకు వెళ్ళుట తగదు. అతడు మహాబలవంతుడు. వెళ్ళినచో తీక్ష్ణమైన దండన విధించును. రావణుని అంతఃపురమును పూర్తిగా గాలించి తిని, రావణుని కాంతలు అందరూ కనపడిరి. కానీ సీతాసాధ్వి మాత్రము కనపడలేదు. సముద్రమును లంఘించి వచ్చిన నా ప్రయత్నమంతయు వృధా అయినది. నేను మరలి వెళ్ళినచో నా రాకకై నిరీక్షించుచుండు వానరులు అందరూ నా చుట్టూ చేరి ఏమందురో కదా, ఓ వీరుడా, లంకకు వెళ్ళి నీవేమి చేసితివి మాకు తెలుపుము అని అడిగెదరు. ఆ జానకీదేవిని చూడకయే నేను వారిని ఏమని సమాధానమియ్యగలను? సమయము మించిపోయినచో వారు ప్రాయోపవేశము చేసెదరు. సముద్రమును దాటి నేను వారిని చేరినచో నాతో కూడి వచ్చిన పెద్దవాడైన జాంబవతుడు, యువరాజైన అంగదుడు, తక్కిన వానరులు ఏమందురో ఏమో. దిగులు పడకుండా ఉత్సాహముతో నుండుట వలన కార్యసిద్ధియు పరమసుఖము కలుగును. కనుక నేను ఇంతవరకును వెదకని ప్రదేశములన్నింటినీ గట్టిగా గాలింతును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగియుండుటయే శ్రేయస్కరం. అది ఏ మానవుల కార్యములను సఫలమనర్చును. అందువలన దిగులు పడక గట్టి ప్రయత్నమనర్చెదను. ఇంతవరకును వెదకని రావణ పాలిత ప్రదేశములు అన్నింటినీ అన్వేషింతును. పానశాలలు మొదలుకొని పుష్ప గృహములను, చిత్రశాలలను, క్రీడామందిరములను సైతం పరికించి వెతికి తిని, గృహోద్యానములను, అందరి వీధులను, భవనములను పూర్తిగా గాలించి తిని, అయినను మరల వెదికెదను. ఈ విధముగా ఆలోచించి ఆ మారుతి మరల అన్వేషణకు దిగును. భూగర్భ గృహములను, దేవాలయములను, విహారార్థము దూరముగా నిర్మింపబడిన గృహములను పట్టి పట్టి వెదికెను. ఎత్తైన ప్రదేశములకు ఎగబ్రాకుచు, దిగుచు, నిలబడుచు, ముందునకు సాగుచు, తలుపులను తెరుచుచు, మూయుచు, లోనికి ప్రవేశించుచు, బయటికి వచ్చుచు, దిగుచు, ఎక్కుచు అన్ని ప్రదేశముల యందును సంచరించెను. రావణాంతఃపురమున ఆ హనుమంతుడు వెదకని స్థలమే లేదు. అతడు ప్రతి అంగుళము గాలించి వేసెను. ప్రాకారముల మధ్య గల వీధులను, 4 కూడళ్లను ఆశ్రయించిన మహావృక్షములను, అచటి వేదికలను, దిగుడు బావులను, సరస్సులను అతడు పరిశీలించి చూసెను. వికృతములైన వివిధాకారములు గలవారును, అంగవికారములు గలవారును అగు రాక్షస స్త్రీలను హనుమంతుడు గాంచెను. కానీ ఆయనకు జానకి జాడ మాత్రము దొరకలేదు. లోకమున సాటిలేని సౌందర్యము గల విద్యాధర స్త్రీలు మారుతికి అచట కనపడిరి. కానీ రామపత్ని మాత్రము కనపడలేదు. పూర్ణ చంద్రబింబము వంటి అందమైన ముఖములు గలవారును, మంచి రూప వైభవము కలవారును అగు నాగకన్యలు
ఆ హనుమంతునకు కనబడిరి. కానీ చక్కని చుక్క సీతాదేవి మాత్రము కనపడలేదు. రావణునిచే బలాత్కారముగా తీసుకొని రాబడి నిర్బంధములలోనున్న నాగకన్యలను మారుతి చూసెను. కాని జానకీదేవి మాత్రము కనపడలేదు. మహాబాహువు, బుద్ధిశాలియు, వాయునందనుడును అయిన హనుమంతుడు ఇతర సుందరీమణులను ఎందరినో గాంచెను. కాని సీతాదేవి మాత్రము కనబడకుండుటచే అతడు మిక్కిలి విచారగ్రస్తుడయ్యెను. సీతాన్వేషణకై కిష్కింధ నుండి అన్ని దిక్కులకును వెళ్లిన వానరుల ప్రయత్నములను తాను సముద్రమును లంఘించి వచ్చుటయు వ్యర్థమైనవని భావించి అనిలసుతుడు మరల మిక్కిలి చింతాక్రాంతుడయ్యెను. వాయుసుతుడైన హనుమంతుడు విమానము నుండి క్రిందికి దిగి మిక్కిలి కలవరపాటునకు లోనైన వాడై దీర్ఘాలోచనలో పడెను. ఇక 13వ సర్గలోకి అడుగు పెడుతున్నాము. ఈ సర్గంలో సీతాదేవి గతించి ఉండునని శంకించి హనుమంతుడు చింతించుట, ఆ వార్తను శ్రీరామునకు ఎరిగించుట వలన అనర్థములు కలుగునని భావించుట, అశోక వాటికలో వెతుకుటకై ఆలోచించుట, మేఘముల మధ్య తళుక్కున మెరిసి క్షణములో అందు విలీనమగు విద్యుల్లత వలె వానరోత్తముడైన హనుమంతుడు భవనము నుండి ప్రాకారమునకు త్రుటిలో చేరును. హనుమంతుడు రావణ గృహములను అన్నింటినీ చుట్టివచ్చి జానకి జాడగానక అతడు తనలో తను ఇట్లనుకునెను: రామ కార్య సాఫల్యమునకై సంచరించుచు లంకను పూర్తిగా గాలించి తిని, కాని సర్వాంగ సుందరి అయిన జనకసుతయగు సీతాదేవి జాడను మాత్రము కనుగొనలేకపోయి తిని. చిన్న చిన్న నీటిగుంటలను, చెరువులను, సరస్సులను, చిన్న చిన్న ప్రవాహములను, నదులను, జలములతో నిండిన వనప్రాంతములను, దుర్గమములైన పర్వతములను ఇది అది అనక లంకయందంతటను గాలించి తిని. కాని జానకీదేవి మాత్రం కనపడలేదు. సీతాదేవి రావణుని లంకలోనే కలదని గృధ్రరాజైన సంపాతి చెప్పియుండెను. కాని ఆమె జాడను మాత్రము చిక్కించుకొనలేకపోయి తిని. విదేహరాజైన జనకుని సుతయు మైథిలియు అయిన సీతాదేవి చేయునది లేక దుష్ట ప్రవృత్తి గల రావణునికి వశమయ్యుండునా? ఇది అసంభవం. రావణుడు సీతాదేవిని అపహరించి ఆమెను లంకకు తీసుకుని వచ్చినప్పుడు రాముని బాణములు తనను వెంటాడి చంపునని భయపడిన వాడై ఎగిరి వేగముగా వచ్చి ఉండవచ్చును. అప్పుడు ఆమె మధ్యలోనే సముద్రంలో పడిపోయినదేమో, లేదా పూజ్యురాలైన సీత రావణ ప్రహృతయ్యై అతనిచే ఆకాశ మార్గమున కొనిపోబడుచున్నప్పుడు క్రిందనున్న అపార సాగరమును చూచి భయముతో గుండె పగిలి సముద్రమున పడిపోయినదేమో. రావణుడు అతివేగముగా ఆమెను తన భుజబలముచే తీసుకుని పోచున్నప్పుడు పరమ పునీతి అయిన ఆ విశాలాక్షి తన ప్రాణములను త్యజించి ఉండునని తలంతును. లేదా సముద్రమునకు పైపైన రావణుడు ఆమెను తీసుకుని వెళ్ళుచుండగా ఆమె పెనుగులాడుచు సముద్రమున పడిపోయినదేమో. అయ్యో, ఆదుకొని వారు ఎవ్వరునూ లేక నిస్సహాయురాలై దీనావస్థకు గురి అయిన సీత తన శీలమును రక్షించుకుని ప్రయత్నమున నీచుడైన ఈ రావణునిచే భక్షింపబడినదేమో. అందమైన కనులు కలదియు సౌశీల్యవతియు అయిన సీతాదేవిని చూసి రావణుని భార్యలు అసూయగ్రస్తులై ఆమెను భక్షించినారేమో. తామర రేకుల వంటి నేత్రములు కలిగి పూర్ణ చంద్రుని పోలిన శ్రీరాముని ముఖమును ధ్యానించుచు దీనురాలైన సీత పతి విరహమును భరింపలేక అసువులను వీడినదేమో. విదేహరాజసుతయైన ఓ ఆ మైథిలి, ఓ రామా, ఓ లక్ష్మణ, అయ్యో అయోధ్య అని పలు రీతులా విలపించుచు తన తనువును చాలించినదో ఏమో. అథవా రావణుని గృహమున గోప్యముగా ఉంచబడిన సీత పంజరమున బంధింపబడిన గోరువంక వలె నిజముగా విలవిలలాడుచుండునని నేను అనుకుందును. జనక మహారాజు సుతయు రామపత్నియు సుమధ్యయు ఉత్పలము వలె అందమైన కనులు గలదియు అయిన సీత రావణునకు వశమగుట అసంభవము. జానకి తప్పిపోయినదని గాని, కనబడలేదని గాని, మృతి చెందినదని గాని భార్యను ప్రాణముగా చూచుకుని శ్రీరామునకు తెలుపుట యుక్తం కాదు. ఇట్టి వార్తను శ్రీరామునకు తెలుపుటయు దోషమే, తెలుపుకుండుటయు దోషమే. నాకు విషమ సమస్య ఎదురైనది గదా, ఇప్పుడు నా కర్తవ్యమేమి? తలపెట్టిన సీతాన్వేషణ కార్యము ఇట్లయినది. ఇట్టి పరిస్థితుల్లో చేయదగినదేమి అను ఊగిసలాటకు లోనై హనుమంతుడు మరల దీర్ఘాలోచనలో పడెను. సీతాదేవిని చూడక, జాడ తెలుసుకొనక, ఒకవేళ నేను ఇట్లే కిష్కిందకు వెళ్ళినచో నేను ఏ పురుషార్థమును సాధించినట్లు?
సీతాదేవి ఆచూకీని తెలుసుకొనకుండా వెళ్ళించో నేను ఇంతగా శ్రమపడి సాగరమును లంఘించుటయు వ్యర్థమే, లంకలో ప్రవేశించుటయు రాక్షసులను చూచుటయు వృధాయే. ఈ స్థితిలో కిష్కింధయందు అడుగిడినచో నన్ను చూచి శీఘ్రుడేమన్నో, తోటి వానరులు ఏమందురో, ఆ రామలక్ష్మణులు ఏమని పలుకుతురో. కిష్కింధకు వెళ్ళి సీత నాకు కనబడలేదు అను మిక్కిలి అప్రియమైన వచనమును రామునితో పలికినచో తత్క్షణమే అతడు జీవితమును చాలించును. సీత జాడను కూర్చి కఠినాతి కఠినమైన, దారుణమైన, క్రూరమైన, మిక్కిలి తీవ్రమైన, ఇంద్రియములను దహించి వేయినట్టి నదృష్టామయా సీత అను దుర్వార్తను విన్నచో ఆ సీతాపతి మిగులడు. తీవ్ర వేదనకు గురి అయి మరణోన్ముఖుడైన శ్రీరామును చూచి ఆయన యందు అత్యంతానురక్తుడైన ధీశాలి అయిన లక్ష్మణుడును జీవింపడు. ఇద్దరు సోదరుల మరణవార్త వినగానే భరతుడును మృతి చెందును. భరతుడు మరణించుటను చూచి శత్రుఘ్నుడును జీవింపడు. పుత్రుల మరణ వార్తలను విన్నంతనే కౌసల్య, సుమిత్ర, కైకేయీ మాతల అసువులు అనంత వాయువులలో కలియుట నిశ్చయము. వానర ప్రభువైన సుగ్రీవుడు సత్యసంధుడు, చేసిన మేలు మరువనివాడు, రామునకు ప్రియతముడు. కనుక రాముడు మృతి చెందగనే అతడును జీవితం చాలించును. పతి మృతికి శోకాకులయైన రుమయు మిక్కిలి వ్యధితయై దీనురాలై ఆనందమును కోల్పోయినదై పరితాపముతో కుమిలి కుమిలి తన ప్రాణములను విడుచును. వాలి మరణ కారణముగా దుఃఖములో మునిగియున్న తారయు రాజైన సుగ్రీవుడు మరణించినచో దుఃఖాక్రాంతయే అసువులను వీడును. తల్లిదండ్రులను కోల్పోయిన పసివాడైన అంగద కుమారుడు సుగ్రీవుడును మృతి చెందినచో ఎట్లు జీవించును? ప్రభువైన సుగ్రీవుడు మరణించినచో వానరులందరూ పట్టరాని దుఃఖమునకు లోనై అరచేతులతో పిడికిళ్లతో తమ తలలను బాదుకొందురు. వాసిగాంచిన సుగ్రీవునిచే వానరులందరూ అనునయ వచనములతోనూ బహుమతులతోనూ సగౌరవముగా ఇంతవరకును లాలింపబడుచుండిరి. కనుక సుగ్రీవుడు మరణించినచో వారును ప్రాణములను త్యజించెదరు. వనముల యందుగాని, పర్వతములపై గాని, గృహాదుల ఆవరణముల ఎందుగాని కపీశ్వరులందరూ కలిసి క్రీడాసుఖములను అనుభవింపజాలరు. వానరులందరూ సుగ్రీవుని ఎడబాటునకు తట్టుకొనలేని వారై భార్యాపుత్రులతోనూ సహచరులతోనూ పర్వత శిఖరముల నుండి సమతలములపైనను ఎగుడు దిగుడు ప్రదేశములను పడిపోయేదరు. వానరులు విషము తిని కానీ, ఉరిబోసుకొని గాని, మంటల్లో దూకి గాని, అన్న పానములు మాని గాని, ఆయుధములతో పొడుచుకొని గాని ప్రాణములను త్యజించురు. నేను కిష్కింధకు వెళ్ళినచో ఇక్ష్వాకు వంశము అంతరించును. వానరులందరూ గతించెదరు. భయంకరమైన రోదన ధ్వనులు అంతటను వినిపించును. కనుక ఇచ్చటి నుండి కిష్కింధా నగరమునకు వెళ్ళను. సీతాదేవి జాడను తెలుసుకొనకుండా సుగ్రీవుని ఎదుట నిలబడుట నా వలన కాని పని. నేనచ్చటికి వెళ్లకుండా ఇచ్చటనే ఉన్నచో ధర్మాత్ములను, మహారథులను అయిన రామలక్ష్మణులను, బుద్ధిమంతులైన వానరులను శుభవార్తతో హనుమంతుడు తిరిగి వచ్చును అనే ఆశతో జీవింతురు. సీతాదేవి జాడను తెలుసుకొనలేకున్నచో కందమూల ఫలములు, ఉదకములు సమృద్ధిగా గల సాగర తీరమున వృక్షమూలములను ఆశ్రయించిన వాడనే చేతికిని నోటికిని అందిన ఆహారమును భుజించుచు జితేంద్రియుడనై వానప్రస్థుడనై కాలము గడిపెదను. లేదా చితిని పేర్చుకుని ప్రజ్వలించుతున్న ఆరని మధించుట వలన కలిగిన పవిత్రాగ్నిలో ప్రవేశించెదను. లేదా ప్రాయోపవేశమును పూని యోగ సాధన ద్వారా జీవాత్మకు శరీర సంబంధమును దూరమునర్చి ప్రాణములను త్యజించెదను. అప్పుడు ఈ శరీరమును కాకులు గాని, పులులు మొదలగు క్రూర మృగములు గాని భక్షింపగలవు. జానకి కనబడకున్నచో జల సమాధి ద్వారా అయినను అసువులను వీడెదను. ఇది మహర్షులు సమ్మతించిన నిర్యాణ దేహత్యాగ మార్గము అని నా భావన. ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాధిదేవతను నేను జయించి తిని, కనుక ఇది నాకు శుభదాయకమైన రాత్రి. చంద్రోదయముతో రమ్యమై సీతాన్వేషణకు అనుకూలించినది కావున ఇది శుభగా ప్రారంభమున విజయమును కీర్తిని కలిగించినందున ఇది నాకు కీర్తిదాయిని. నేను లంకలో ప్రవేశించిన రాత్రిగా ఖ్యాతికెక్కినదిగాన ఇది విఖ్యాత. జాగరణ వలన నాకు ఇది దీర్ఘమైనది కనుక ఇది చిరరాత్రి. ఇంతవరకును శుభములే కలిగినవి. కానీ సీతాదేవి జాడ తెలుసుకొనలేకపోయినచో
ఇవి అన్నీయును బూడిదలో పోసిన పన్నీరే అగును. అందమైన కన్నులు గల సీతాదేవిని కాంచక ఇచటి నుండి నేను వెళ్ళను. దేహత్యాగం చేయుట కంటను తాపసిగా ఉండుటయే మేలు. కనుక వృక్ష మూలములను ఆశ్రయించి నియమములను పాటించుచు తపస్వినయ్యెదను. పూజ్యురాలైన సీతాదేవిని దర్శింపగా ఇచటి నుండి నేను మిత్రుల కడుకు మరలి వెళ్ళినచో అంగదాది వానరులెవ్వరునూ జీవింపరు. మరణించుట వలన పెక్కు ప్రమాదములు సంభవింపవచ్చును. బ్రతికియుండిన సుఖములు బడయవచ్చు. బ్రతికియున్నవారు ఎన్నడైనను మరల కలుసుకొనుట నిశ్చయము. అందువలన నేను ప్రాణములను నిలుపుకొందును. హనుమంతుడు ఇట్లు మనస్సునందు పరిపరి విధముల దుఃఖపడుచు శోకము నుండి బయటపడలేకపోయెను. అనంతరము ధైర్యశాలి అయిన మారుతి పరాక్రమమును ప్రకటించుచు ఇట్లనుకొనెను. కానున్నది కానిమ్ము. అపహరింపబడిన సీత విషయమేమైనను మహాబలవంతుడును దశకంఠుడును అయిన ఆ రావణుని హతమార్చెదను. దానితో నా పగ తీరును. అథవా ఈ రావణుని సముద్రం మీదుగా ఎత్తుకొనిపోయి పశువును అగ్నికి ఆహుతిగా సమర్పించినట్లు వీనిని శ్రీరామునకు అర్పించెదను. ఈ విధముగా పరిపరి విధముల ఆలోచనల్లో మునిగిన హనుమంతుడు ఆ సీతాదేవి కనబడనందున మిక్కిలి శోకాకులుడై ఆమె జాడను తెలుసుకొను ధ్యాసతో ఇట్లు చింతింపసాగెను. రామపత్నియు లోక విఖ్యాతయు అయిన ఆ సీతాదేవి దర్శన మగువరకును ఈ లంకానగరమును మరీ మరీ గాలించెదను. సంపాతి మాటల మేరకు సీతాదేవి జీవించి ఉన్నదని భావించి ఒకవేళ నేను శ్రీరాముని ఇక్కడికి తీసుకుని వచ్చినచో ఆ రాఘవుడు భార్యను కానక కుపితుడై వానరులనందరినీ మట్టుపెట్టును. కనుక ఆహార నియమములతో ఇంద్రియ నిగ్రహము గలవాడనై ఇచటనే నివసింతును. నా కారణముగా నరవానరులెల్లరను నశించుట యుక్తము కాదు. మహావృక్షములతో నిండి ఎదురుగా కనబడుచున్న ఈ అశోకవనమును ఇంతవరకును నేను వెదకలేదు. దానిని ఇప్పుడు గాలించదును. అష్టవసువులకును ఏకాదశ రుద్రులకును ద్వాదశాదిత్యులకును అశ్విని దేవతలకును మరుత్తలకును నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనుడైన నేను ఈ అశోకవనమునందు అడుగిడిదను. నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశమునకు ఆనందదాయిని అయిన సీతాసాధ్విని ఒక మహా తపస్వికి తపఃఫలమును వలె శ్రీరామునకు సమర్పింతును. మహా తేజస్శాలి అయిన వాయుసుతుడుకు ఆ హనుమంతుడు చింతా వ్యాకులుడై క్షణకాలము పాటు ధ్యానమగ్నుడాయను. అశోకవనమును ప్రవేశించుటకు ఉద్యుక్తుడై లేచి నిలబడెను. శ్రీరామునకు నమస్కారము. జనకసుతయ అయిన సీతామాతకు ప్రణతి. లక్ష్మణునకు నమస్కారము. రుద్రునకు ఇంద్రునకు యమునికి వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు. మారుతి వారందరితో పాటు సుగ్రీవునకు నమస్కరించి అశోకవనమునకు వెళ్ళు సంకల్పముతో అన్ని దిక్కులను కలయచూసెను. వాయునందనుడైన హనుమంతుడు ముందుగా అందమైన అశోకవనమునకేగుటకు మనస్సును నిశ్చయించుకొని అనంతర కర్తవ్యమును గూర్చి ఆలోచింపసాగెను. అశోకవనము అవశ్యము రాక్షసుల మూకలతో నిండియే యుండును. అది వృక్షములతో కూడియుండును. అది అన్ని విధములుగా అలంకృతమై మహావనలక్షణములతో అందముగా కనిపించుచుండును. ఇంతవరకును దాన్ని నేను వెదికి చూడలేదు. అచ్చట వన వృక్ష రక్షణకై భటులు తప్పక నియమింపబడి యుందురు. సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా మితవేగముతో వీచుచుండును. రావణుని కంటపడకుండా రామకార్యసిద్ధికై నేను సూక్ష్మ రూపమును ధరించి తిని దేవతలను మహర్షులను ఇక్కడ నాకు కార్య సాఫల్యమును సమకూర్చెదరుగాక. స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు ఇతర దేవతలను అగ్నియు వాయుదేవుడు వజ్రాయుధుడైన ఇంద్రుడు పాశహస్తుడైన వరుణుడును అట్లే సూర్యచంద్రులను మహాత్ములైన అశ్విని దేవతలను మరుత్తులను శివుడును నాకు కార్యసిద్ధిని ప్రసాదింతురుగాక. సమస్త భూతములను సమస్త జీవకోటికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు అదృశ్య మార్గమున చరించు ఇతర దేవతలు నాకు కార్యసిద్ధిని కలిగించెదరుగాక. అందమైన నాసికతోనూ స్వచ్ఛమైన దంతపంక్తులతోనూ ఆహ్లాదకరమైన చిరునవ్వుతోనూ తామర రేకుల వంటి కన్నులతోనూ విలసిల్లుచు పూర్ణచంద్రుని వల్లే ప్రసన్నమై దర్శనీయమై అత్యంత మనోహరమైన ఆ సీతాదేవి వదనమును దర్శించు భాగ్యము నాకు ఎప్పుడు కలుగునో గదా. రావణుడు నీచుడు,
పాపి, క్రూర కర్మలను ఆచరించువాడు, అతి భయంకర స్వభావము కలవాడైనను తిలకము, త్రిపుండ్రములు మొదలగు అలంకారములు కలిగియుండువాడు. అట్టివానిచే బలవంతముగా అపహరింపబడినదియు అబలయు అనుక్షణము శ్రీరామునే ధ్యానించుచున్నదియు అగు ఆ సీతాదేవిని నేను ఎట్లా దర్శింపగలను గదా. 13వ సర్గ సంపూర్ణం. 14వ సర్గ. మహా తేజస్శాలి అయిన ఆ హనుమంతుడు క్షణకాలం పాటు సీతాదేవిని మనస్సున ధ్యానించి మానసికముగా అశోకవనమును చేరెను. పిమ్మట రావణుని భవనము నుండి అశోకవన ప్రాకారం మీదికి దుమికెను. ప్రాకారము మీదికి చేరిన ఆ మహాకపివరుడు పులకిత గాత్రుడై వసంత ఋతు ప్రారంభమున సమృద్ధిగా పుష్పములతో నిండిన వివిధములగు మహావృక్షములను దర్శించెను. మద్ది చెట్లు, అందమైన అశోక వృక్షములు, విరబూసిన సంపెంగలు, విరిగి చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, కోతి మామిడి చెట్లు మొదలగు వాటిని చూచుచూ మామిడి తోపులచే ఆవరింపబడినదియు వందల కొలది లతలచే నిండినదియు అగు వృక్ష వాటికను ధనుస్సు నుండి ప్రయోగింపబడిన బాణము వలె మారుతి వేగముగా ఒక్క గంతులో చేరెను. అతడు చిత్ర విచిత్రముగానున్న వృక్ష వాటికలో ప్రవేశించి పక్షుల కిలకిలారావములతో విలసిల్లుచున్నదియు అతడును వెండి బంగారు వన్నెలు గల చెట్లతో అలరారుచున్నదియు వివిధములగు పక్షులతో పలు రంగులు గల లేళ్ల గుంపులతో విచిత్రముగా ఉన్నట్టిదియు ఉదయ భానుని కాంతులతో తేజరిల్లుచున్నదియు అగు ఆ చిత్రకానవనమును ఆ హనుమంతుడు దర్శించెను. మానవులకు ఆహ్లాదకారియు మృగములకును పక్షులకును ఉల్లాసమును గూర్చున్నదియు వసంత ఋతువునందు పుష్పఫల సంపన్నములైన నానావిధ వృక్షములతో కూడినదియు మత్తిల్లిన కోకిలల చేతను గండు తుమ్మెదల తోడను సేవింపబడుచున్నదియు హాయిగా విహరించు నమళ్లకు ఆశ్రయమైనదియు నానా విధములైన పక్షిగణములకు ఆట పట్టినదియు అగు ఆ చిత్రవనమును కపీశ్వరుడు చూసెను. సర్వశుభలక్షణ సంపన్నయు సౌందర్య రాశియు అగు జనకసుతను వెదుకుచు హనుమంతుడు సుఖనిద్రలో ఉన్న పక్షులను మేల్కొల్పెను. పైకెగురుచున్న పక్షుల రెక్కల తాకిడి కారణంగా అచ్చటి వృక్షములన్నీ పలు వన్నెలు గల వివిధ పుష్పములను వర్షించెను. వాయుసుతుడైన హనుమంతునిపై ఆ పువ్వులన్నీ జలజలా రాలెను. ఆ పుష్పరాశిలో మునిగి మారుతి అశోకవన మధ్యమున పుష్పమయమైన ఒక పర్వతము వల్లే విరాజిల్లుచుండెను. మారుతి ఆ మహావృక్షములపై చేరి అన్ని వైపులకును గంతులిడుచు వెళ్ళుచుండగా చూచిన ప్రాణులన్నీ అతడు వసంతుడేమో అని తలపోసెను. వృక్షముల నుండి రాలిన నానా విధములకు పుష్పములతో కప్పబడిన వసుధ పూర్తిగా అలంకారములతో కూడిన నారీమణి వల్లే రాజిల్లుచుండెను. మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు తన బలము కొలది అచటి వృక్షములను అట్టూనిట్టూ కదల్పగా వాటి నుండి చిత్ర విచిత్రములైన పువ్వులు రాలినవి. హనుమంతుని చేత బలముగా కదల్చబడిన వృక్షముల నుండి ఆకులు, పువ్వులు, ఫలములు పూర్తిగా రాలిపోయినవి. అప్పుడు బోయిన చెట్లు జూదంలో పూర్తిగా ఓడిపోయి వస్త్రాభరణములను సైతము కోల్పోయిన జూదరుల వల్లే ఒప్పుచుండెను. మహాశక్తిశాలి అయిన వాయుసుతుడు ఫల పుష్పములతో నిండిన వృక్షములను పూర్తిగా కదల్చెను. అప్పుడు అవి వెంటనే పుష్పములను, ఆకులను, ఫలములను రాల్చినవి. కావున పక్షులు సైతం ఎగిరిపోటచే మ్రోడులైపోయిన ఆ చెట్లన్నీయు పెనుగాలుల తాకిడికి లోనైన వాటి వలె బోదెలతో మాత్రమే మిగిలి ఆశ్రయించువారు లేక నిరుపయోగములై ఉండెను. మారుతి యొక్క తోక చేతను, కరముల చేతను, పాదముల చేతను మర్దింపబడి ఆ వనమునందలి వృక్షములు మిక్కిలి భగ్నములైనవి. అప్పుడు ఆ అశోకవనము ప్రియుడు గావించిన శృంగార చేష్టల వలన నలిగినదై చెదిరిన జుట్టుతో రాలిపోయిన మైపూతలతో కనిపించుచున్న యువతి వల్లే గోచరించుచుండెను. వర్షాకాలం నందు పెనుగాలులు వింధ్య పర్వతంపై గల మేఘ పంక్తులను చెదరగొట్టినట్లు ఆ మారుతి తన బలము చేత మహాలతావలయములను ఛేదించెను. ఆ హనుమంతుడు అటూనిటూ సంచరించుచు మణులు పొదగబడుటచే మనోహరములైన వెండి, బంగారు భూములను చూసెను. వివిధములైన ఆకారములు కలిగి స్వచ్ఛములైన మధుర జలములతో నిండి శ్రేష్టములైన మణిమయ సోపానములతో ఒప్పుచున్న దిగుడు బావులను ఆ మారుతి అచ్చటచ్చటా కాంచెను. ఆ దిగుడు బావుల అడుగు భాగములు
స్ఫటిక శిలలతో నిర్మితములై ఉండెను. వాటిపై ఇసుకకు మారుగా ముత్యములు పగడములు వెలిసిల్లుచుండెను. వాటి తీరముల యందు కాంచన వృక్షములు మొదలగు అద్భుతములైన వృక్షములు శోభిల్లుచుండెను. ఆ సరస్సులు బాగుగా వికసించి కమలములతోనూ కలువలతోనూ బాసిలుచుండెను. చక్రవాకములు కూజితములతోనూ వానకోయిలల కలకలములతోనూ హంసల నాదములతోనూ బెగ్గురు పక్షుల ధ్వనులతోనూ ఒప్పుచుండెను. ఆ దిగుడు బావులకు దిశల చిన్న చిన్న కాల్వలు కలవు. ఆ కాల్వల దరులపై ఎత్తైన వృక్షము కలవు. ఆ బావుల ఎందలి జలములు అమృత తుల్యములు. ఆ కాల్వలు మంగళకరములు అలంకృతములు. ఆ బావుల పరిసరములు అసంఖ్యాకములైన లతలతోనూ కల్పవృక్ష పుష్పములతోనూ వివిధములకు పొదలతోనూ గన్నేరు చెట్లతోనూ వాస్తవములై ఉండెను. పిమ్మట ఆ కపీశ్వరుడు మేఘములను తాకుచున్న ఎత్తైన శిఖరము గల పర్వతమును చూసెను. ఆ పర్వతమునందు పెక్కు గుహలు ఏర్పడి ఉండెను. అది వివిధ వృక్షములతో శోభిల్లుచుండెను. ఆ పర్వతము రమ్యాతి రమ్యమైనది. ఆ కొండ నుండి క్రిందికి ప్రవహించుచున్న ఒక నదిని హనుమంతుడు దర్శించెను. ఆ నది ప్రణయ కుపిత అయిన ప్రియుని ఎడి నుండి తటాలను దిగిపోచున్నట్లుగా కనిపించుచుండెను. కుపిత అయిన ఆ ప్రమిదను తమ చేతులతో అడ్డగించి వారించుచున్న ప్రియ సఖుల వలె బంధువుల వలె నదీ తీరమున గల చెట్ల కొమ్మలు జలములను తాకునంతగా వంగి ప్రవాహమును అడ్డగించుచున్నవా అన్నట్లు శోభిల్లుచుండెను. ప్రియ సఖులు వారించి నచ్చచెప్పగా ప్రసన్నులై తన ప్రియుని చేరుటకు వెనుదిరిగిన కాంత వల్లే దారి మరల్చుకొని పర్వతాభిముఖముగా ప్రవహించుచున్న పునరావృత్తమైన నదిని ఆ కపివరుడు మరల కాంచెను. హరిప్రవరుడైన వాయునందనుడు ఆ పర్వత సమీపమున గల వివిధములగు పక్షుల గుంపులతో కూడిన పద్మ సరస్సులను కాంచెను. అచ్చట శీతల జలములతో నిండిన ఒక సరస్సును అతడు చూసెను. అది మణిమయ సోపానములతోనూ ముక్తాసికతములతోనూ శోభిల్లుచుండెను. దాని సమీపమున వివిధ మృగ సమూహములతో కూడి ఆశ్చర్యమును కొలుపు విచిత్ర వనములుండెను. విశ్వకర్మచే నిర్మితములైన మనోప్రాసాదములు విలసిల్లుచుండెను. అది విచిత్రములైన వనములతో అన్ని వైపుల యందును చక్కగా అలంకృతమై ఉండెను. అచటి వృక్షములలో కొన్ని పుష్ప ఫలభరితములై ఉండెను. అవి పెక్కు లతా వితామనములతో బంగారు వేదుకలతో ఒప్పుచుండెను. అచ్చట హనుమంతుడు ఒక శింషుపా వృక్షమును చూసెను. దాని చుట్టూను దట్టముగా ఆకులు లతలు అల్లుకొని ఉండెను. అది బంగారు వేదికలతో పరివృతమై ఉండెను. అచ్చటి వివిధ ప్రదేశములను కొండలను సెలయేళ్లను అగ్నికాంతులను విరజిమ్ము బంగారు వన్నెగల ఇతర వృక్షములను హనుమంతుడు దర్శించెను. మేరు పర్వత ప్రభలతో ప్రకాశించు సూర్యుని వలె ఆ బంగారు వన్నెల చెట్ల కాంతుల మధ్య విరాజిల్లు మారుతి తనను బంగారు దేహం గలవానినిగా భావించుకొనెను. ఆ శింసుపా వృక్షమునకు చుట్టూను కాంచన తరువులు కలవు. ఆ శింసుపా వృక్షమునకు చిరుగంటలు అమర్చబడి ఉండెను. వాయు ప్రసారమునకు కదులుచున్న ఆ గంటలు నిర్విరామంగా ధ్వనించుచుండెను. అట్టి ఆ దృశ్యమునుగాంచి హనుమంతుడు ఆశ్చర్యపడెను. ఆ శింషిపా వృక్షము యొక్క కొమ్మలపై పుష్పముల విరబూసి ఉండెను. అది చక్కని మొగ్గలతో చిగుళ్లతో మనోహరముగా ఉండెను. దట్టమైన ఆకులతో అలరారుచున్న ఆ శింషిపా వృక్షమునెక్కి మారుతి ఇట్లా తలపోసెను. దుఃఖార్తయై రాముని దర్శించుటకై ఎదురు తెన్నులు చూచుచూ ఇటూనటూ సంచరించెడి వైదేహి దైవవశమున ఇటు వచ్చినచో ఆమెను నేను చూసెదను. దుర్మార్గుడైన రావణుని ఈ అశోకవనము సంపెంగ చెట్లతో చందన వకుల వృక్షములతో అలంకృతమై ఉండుట వలన ఇది వర్ణనాతీతమై రమ్యముగానున్నది. పక్షి గణములచే సేవింపబడుచున్న ఈ పద్మ సరస్సు కూడా మిక్కిలి మనోహరముగానున్నది. కనుక శ్రీరామపత్ని అయిన జానకి పతి ఎడబాటు వలన కలిగిన తాపమును ఉపశమింపచేసుకునుటకై ఈ చల్లని ప్రదేశమునకు తప్పక రాగలదు. సీతాదేవి శ్రీరామునకు ప్రాణప్రియమైనది. ఆమె వనసంచారమున దక్షురాలు. సాధ్వి అయిన ఆ జానకి ఇచ్చటికి వచ్చుట నిశ్చయము. అందమైన నేత్రములు కలదియు శ్రీరాముని ధ్యాసతో కృషించినదియు ఈ వన విషయములను బాగుగా ఎరింగినదియు పూజ్యురాలును అయిన ఆ సీతాదేవి ఈ వనమున సంచరించుచు ఇచ్చటికి తప్పక రాగలదు.
శ్రీరామునికే పరితపించుచున్నదియు 14 సంవత్సరముల పాటు నిత్యము వనవాస నియమములను పాటించుచున్నది అయిన ఆ వామలోచన ఇచ్చడికి తప్పక రాగలదు. జనకసుతయు శ్రీరాముని ప్రియపత్నియు అయిన సీతా సాధ్వి లోగడ ఎల్లప్పుడూ వనచరుల ఎంతగానో ఆదరాభిమానములు చూపుచుండెడిది. శ్రేష్టమైన దేహం కలదియు అక్షయ యవ్వన సంపన్నురాలను ప్రాతఃసంధ్యాకాలమును గమనించున్నదియు అయిన జానకి పవిత్ర జలములు గల ఈ నదీ తీరమునకు స్నాన ధ్యానాదులకై తప్పకవచ్చును. రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రునకు ప్రాణతుల్యయైన సీతాదేవి మిక్కిలి శుభలక్షణములు గలది. మంగళప్రదమైన ఈ అశోకవనము ఆమె ఉనికికి అన్ని విధములుగా తగినట్టిది. చంద్రబింబానన అయిన ఆ దేవి బ్రతికియున్నచో పవిత్ర జలములు గల ఈ నది కడకు తప్పక రాగలదు. మహాత్ముడైన హనుమంతుడు ఇట్లు ఆలోచించి శ్రీరామపత్ని దర్శనమునికై నిరీక్షించుచు బాగుగా పుష్పించియున్న దట్టమైన ఆకుల మధ్య దాగినవాడై నలువైపులా పరికించి చూడసాగాను. 14వ సర్గ సంపూర్ణమైందండి. ఇంకా జై శ్రీరామ్, జై హనుమాన్.